నమస్తే అండి, నేను మీ రచన. ఇవాళ రాగి పిండి ఎలా తయారు చేసుకోవాలి, రాగులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. మనం రాగులు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి రాగులు ఎక్కువ పొట్టునే వస్తూ ఉంటాయండి. అప్పుడు ఇలా ఒక చిన్న రాయితో నిదానంగా ప్రెస్ చేయాలండి. ఇలా చేయడం వల్ల పొట్టు ఊడిపోతుంది. ఇలా చెరిగినప్పుడు పొట్టు మాత్రమే పోతుందండి, సన్నని రాళ్ళు పోవు మనకి. అప్పుడు వెడల్పాటి గిన్నెలో రాగులు పోసుకొని లైట్గా ఇలా టచ్ చేస్తూ ఇలా నేముకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుతూ నేముకోవడం వల్ల సన్నని ఇసుక కూడా అడుక్కి వెళ్ళిపోతుందండి. ఇదిగోండి శాండ్ చూడండి, మీరే చూడండి ఎంతలా వచ్చిందో. ఇది చేసుకోలేక చాలామంది స్టోర్స్కి వెళ్తున్నారండి. అవసరం లేదు, మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత శాండ్, చూడండి ఎట్లా వచ్చేస్తుందో. ఒకవేళ మనకి ఇంకా శాండ్ ఉంది అనిపించినా కూడా మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్ అండి. ఇలా రాగులన్నీ నేమాక బాగా ఇలా కలుపుతూ 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఒక గుడ్డలో వడపోసుకోవాలండి. అలా అయితేనే నిలుస్తాయి. తర్వాత ఒక రోజంతా ఆరబెట్టుకోవాలండి వీటిని. ఎందుకంటే మనం నానేయట్లేదు కాబట్టి ఒక రోజులోనే ఆరిపోతాయి. ఇలా ఆరాక మళ్ళీ ఒకసారి చెరగేసుకొని మనము దీన్ని కావాలంటే మిల్కి పట్టించుకోవచ్చు, లేదా మనం మిక్సీకైనా చేసుకోవచ్చు. ఇదిగోండి రాగి పౌడర్ రెడీ.